హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ ప్రదీప్. సో గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఈజ్ మై లాస్ట్ వీడియో. ఎందుకంటే ఇక చెప్పడానికి ఏమని చెప్పండి. అందుకని ఈ రోజుకి అంటే రేపు కూడా చేయను. రేపు ఏమైనా ప్రోమోలు వచ్చేటప్పుడు వీలు ఉండదు అనుకుంటా. ఈరోజు జరిగినట్టు ఏమైనా వేస్తారేమో. కానీ మెయిన్గా ఆ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ని తేలుస్తారనుకుంటా. ఆ విషయం ఉంటుంది. అదేమైనా తెలిస్తే చెప్తా. సో కాబట్టి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎవరికి వేస్తున్నారు అనేది సబ్స్క్రైబ్ చేయండి. మన ఫాలోవర్స్ మాత్రం ఖచ్చితంగా మీ నచ్చిన కాంటెస్టెంట్కి మీరు ఓట్లు వేసుకోండి. నేను ఈ వీడియో ద్వారా మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. నా నా ఫాలోవర్స్కి, నా మిత్రులకి, అదేవిధంగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, రాత్రి కూడా చెప్పా, కాకపోతే ఎందుకు నాకు అలా చెప్పాలనిపిస్తుంది. ఈ బిగ్ బాస్ని షోని ఒక షోగానే చూడండి. దీన్ని మైండ్కి ఎక్కించుకోబాకండి. ఎందుకంటే మనకు 1,00,000 ఉంటాయి సమస్యలు. సో వాటిల్లో ఈ సమస్యను తీసుకొచ్చి పెడితే మన బ్రెయిన్ భరించలేదు. కాబట్టి ఎవరు గెలిచినా మనం దాన్ని హ్యాపీగానే తీసుకుందాం. ఎందుకంటే చాలా జరుగుతున్నాయి హౌస్లో, చాలా జరుగుతున్నాయి బయట. సో బిగ్ బాస్ వాళ్ళు ఆడే గేమ్కి మనం ఏమంటారు, దిగులు పడకూడదు. సో వాళ్ళ కాల్ తీసుకుంటే అంతే, అది జరగాల్సిందే. సో నేను ఇందాక ఒక వీడియో పెట్టా, అది రియల్ అది. కానీ ఇప్పుడు మరీ ఎక్కువైపోయిందంట. ఎక్కువైపోయి కొన్ని వేల మంది, మీరు నమ్ముతున్నారు, కొన్ని వేల మంది ఈ ఈ ఈ న్యూస్ ఎప్పుడైతే బయట ఇచ్చిందో కొన్ని వేల మంది ఈస్ట్ వెస్ట్ చెప్పకూడదు నేను, అది మొత్తం తిరిగి తిరిగి వేయిస్తున్నారు. సో కాబట్టి దాటేస్తారేమో, అంతే కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి బాసు, టాప్ 5 అంటే వాళ్ళు విన్నర్స్ అంతే. కాకపోతే కప్పు రాదని. కానీ ఇంకో విషయం, టాప్ 5లో టాప్ 1లో ఉండే వాళ్ళకి ఈ సీజన్లో మొత్తం బొక్క పెట్టబోతున్నారు. ఎందుకంటే 4th ప్లేస్ నుంచి డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు అని అనుకుంటున్నా నేను. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా ఆడారు పాపం. అందువల్ల వాళ్ళకి న్యాయం చేయడం కూడా తప్పులేదు. కాకపోతే 50 లక్షలు కాకుండా పెంచుంటే ఇంకా 9 సీజన్లు జరిగిన ఇంకా 50 లక్షలు ఏంది, పెంచాలి. వాళ్ళకి పెంచడం పెద్ద మ్యాటర్ కూడా కాదు. అలాంటప్పుడు ఫస్ట్ ప్లేస్ ఇచ్చిన వాళ్ళకి కొద్దిగా న్యాయం జరుగుతుంది. రేవంత్ అప్పుడు చూడు మరి ఎంత అన్యాయం అది. రన్నర్ ఉండేవారు 40 లక్షలు ఏంది, అతనికి 10 లక్షలు ఏంది చెప్పండి. సో కాబట్టి ఇలాంటివి ఏమైనా జరుగుతాయేమో. నేను ముందుగానే మీకు ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి, అది నువ్వే మా ధైర్యం చెప్పేదంటే నేనేం చేయలేను. కాకపోతే ఒక ఫ్రెండ్గా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా మీకు ఒక నేస్తంగా చెప్తున్నా. తనుజ గెలిచినా సంతోషపడండి, కళ్యాణ్ గెలిచినా సంతోషపడండి. గెలుపుకోవడం వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. చాలా మ్యానిపులేషన్స్ జరిగాయి. రివ్యూస్ అయితే అందరూ ఎవరో 3-4 తప్పితే మిగతాలందరూ అతనికే సపోర్ట్ చేశారు. దానికి ఏమైనా మారిందంటే మారుతుంది తప్పకుండా. ఎందుకంటే ఒక 10 లక్షలు ఉన్నారనుకో నా దగ్గర సబ్స్క్రైబర్స్, కనీసం 1% మారరా చెప్పండి. సో కాబట్టి మారేదానికి అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా బిగ్ బాస్ వాళ్ళు వేసిన ప్రోమోలు ఎలాంటివి చెప్పండి. ఇంకా నేను లేవగలరా చెప్పండి. అలాంటి ప్రోమోలుగా చేసింది అమ్మాయి మీద. ఇంకొకటి, ఆ యష్మి, నిజంగా అది చూసినప్పటి నుంచి నాకు మనసు వికలం అయిపోయిందబ్బా. ఒక అమ్మాయి, వాళ్ళ స్టేట్ అమ్మాయి బూతులు తిడతారా? లైవ్ జరుగుతుంది, లైవ్లో బూతులు తిట్టిందబ్బా. శ్రీ సత్య, ఆమెక సత్యవతి, హైదరాబాద్ అమ్మాయి, ఏం మాట్లాడుతుంది అమ్మాయి? మనం ఆడవాళ్ళం కాదా అంటే, మీరు ఆడవాళ్ళు కాదని ఎవరు అన్నారు? సో ఇది ఈర్ష్యతో చాలామంది నటీనటులు కూడా అమ్మాయిలు మరి ముఖ్యంగా చాలా ఈర్ష్యతో, బిందుమాతతో సహా ఆ అమ్మాయి మీద ఏమంటారు, విషంగా కేసారబ్బా. గెలుస్తుందని మ్యానిపులేట్ అవుతారు. కాబట్టి నేను ఎక్కువ కూడా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే అంత బాధ వేసింది ఆ అమ్మాయి. బీప్ వర్డ్స్ వేయాల్సి వచ్చింది. ఆ అమ్మాయి ఏమన్నది కూడా నాకు ఫ్రెండ్స్ చెప్పారు. అంత దారుణంగా లైవ్లో బూతులు తిడతాదని యష్మి నేను ఊహించలే అసలు. ఇంకొకటి, అతను నిఖిల్ మలైక్కల్, అతను కూడా వాళ్ళ స్టేటే కదా.
సపోర్ట్ చేయాలి. ఎందుకు చేయలేదు చెప్తా దాని బ్యాక్గ్రౌండ్. వీళ్ళు ముగ్గురు గనక ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తే వీళ్ళ సీరియల్ ఇక్కడ ఎత్తిపోతాయి. వాళ్ళు ఉండేది మన తెలుగులోనే కదా. వాళ్ళు వాళ్ళు నటిస్తున్నది ఇక్కడే, వాళ్ళ జీవితం ఇక్కడే గడుపుతున్నారు. వాళ్ళేమి ఎప్పుడో పోతారు బెంగళూరుకి లేకపోతే వాళ్ళ ప్లేసులకి. కానీ వాళ్ళకి లైఫ్ ఇచ్చింది మన తెలుగు ఇండస్ట్రీ. కాబట్టి వాళ్ళు తెలివిగా మరి యష్మి ఓవర్ బోర్డ్ అయిపోయి బూతులు కూడా తిట్టింది. ఎందుకంటే ఆమె సీరియల్స్ హిట్ అవ్వాలి. సో దాన్ని మీరు ఇప్పుడు దాకా అన్నారు కదా కన్నడ 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 అని ఎందుకు తీసుకున్నారని. ఇప్పుడు మీరు మగాళ్ళు అయితే మీకు చావుంటే ఇప్పుడు పెట్టండి. అరే మా వాళ్ళు తెలుగు వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, మా వాళ్ళని తీసుకోకుండా కర్ణాటక నుంచి ఎందుకు తీసుకుంటున్నారు, కర్ణాటక సీరియల్స్లో మన వాళ్ళు తీసుకుంటున్నారా అని మీరు ఇప్పుడు పెట్టండి చూద్దాం. ఈ సో కాల్డ్ రివ్యూస్ మీరు పెట్టండి ఒకసారి. పెట్టరు, అది అవసరంలో. అది పెడితే వ్యూస్ రావు కదా. నేను పెడతా, ఎందుకంటే నాకు వ్యూస్తో అవసరంలా. 10 మంది చూసినా చాలు నాకు. ఇప్పుడు తెలుగులో ఎంతమంది టాలెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కామనర్స్ తీసుకొచ్చారు, టాలెంట్ రాలేదా బయట? డెమ్మాను వీళ్ళిద్దరు నిలబడ్డారుగా. మట్టిలో మా మాణిక్యాలు చాలామంది ఉన్నారండి. అసలు అవకాశాలు రాక మన తెలుగు వాళ్ళు ఆ కృష్ణానగర్లో తిరుగుతూ ఉంటారు పాపం ఆడబిడ్డలు. కొంతమంది అయితే కమిట్ అడగడం, వేధించడం. సీరియల్స్లో కూడా వాళ్ళని తొక్కేస్తున్నారు మన తెలుగు వాళ్ళు. మన తెలుగు వాళ్ళ కంటే అందంగా ఉండరా చెప్పండి? అలాంటప్పుడు ఇది కదా మనం అడగాల్సిందే. బొక్కలేనా బిగ్ బాస్ గురించి కాదు, అది లైఫ్ కాదు. 3 నెలలు సంబడం. అది లైఫ్ ఇచ్చేది ఇది కదా, ఫీల్డ్ కదా. ఫీల్డ్లో మన వాళ్ళని ఎందుకు తీసుకురావడం, ఒక రెవల్యూషన్ తీసుకురండి. యూట్యూబర్స్ అంతా కలిసి తెలుగు వాళ్ళని తీసుకోవాలి అని అందరూ కలిసి వీడియోలు చేయండి. మన తెలుగు వాళ్ళకి అవకాశాలు వస్తాయి, మన తెలుగు వాళ్ళు బ్రతుకుతారు. నటన మీద ప్రేమ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణి తీసుకుందాం, నటన మీద ప్రేమ అతనికి నాకు తెలిసి ఇక పాడతను. ఎందుకంటే సీరియల్స్ కానీ లేదా షోస్ కానీ అతను పిలుస్తారు. నేను 3 రోజులు అదే చెప్తున్నా. డెమానికి కూడా మంచి లైఫ్ ఉంది, సంజనా గారు అయితే తీసింది. ఈ నలుగురికి మంచి లైఫ్ ఉంది. సో కాబట్టి మన తెలుగుని తీసుకోవాలని చెప్పి ఇప్పుడు అడగండి. ఎందుకంటే ఓటింగ్ అయిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు మీకు అంతా తెలుగు మీద ప్రేమ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ రెవల్యూషన్ తీసుకొస్తే మీ అందరికీ హ్యాట్సాప్ చెప్తా బాస్. ఎందుకంటే మన తెలుగు బిడ్డలకి మగపిల్లకాయలు కానీ ఆడపిల్లకాయలు కానీ లైఫ్ వస్తుంది. చాలామంది ఒక ఆర్టిస్టు నాకు తెలిసి పేరు ఎస్తో స్వప్న, ఎటువంటి యాక్టర్ తొక్కేసారు అమ్మాయిని. ఆ అమ్మాయికి సార్ ఒకసారి ఇంటర్వ్యూలో అడిగింది, ఎప్పుడో దేంట్లో వస్తున్నారు, ఆటోలో వస్తున్నారంటే ఒక విధంగా ట్రీట్ చేస్తారంట, కారులో వస్తే ఒక విధంగా ట్రీట్ చేస్తారంట, ఇక ఇతర అయితే ఇక చెప్పలే అని చెప్పింది ఆవిడే. సీరియల్లో వాళ్ళు కూడా చెప్తున్నారు. సో కాబట్టి మన తెలుగు వాళ్ళని ఎందుకు తొక్కేస్తున్నారని ఇప్పుడు పెట్టండి సార్. సో ది సో కాల్డ్ రివ్యూర్స్ మీకే నేను చెప్తున్నది, మీరు చూస్తారు ఖచ్చితంగా నా వీడియోని. మీరు చేయండి, ఒక రెవల్యూషన్గా తీసుకురండి. మన తెలుగు ఆడపడుచుల్ని, తెలుగు మగబిడ్డల్ని రక్షించండి, వాళ్ళకి ఉపాధి కల్పించండి. ఇది నేను చెప్పదలుచుకుంది. తర్వాత గెలుపు ఓటములు మాత్రం మీరు సీరియస్గా తీసుకోబాకండి. నా రిక్వెస్ట్, నా సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే నా ఫాలోవర్స్ నన్ను నమ్మి మీరు బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంటుంది. ఆ బాధ్యత నేను చెప్తున్నా మీకు. బహుశా ఎవరు చెప్పరా, అది నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు ఆ విధంగా సిక్ అయిపోతారేమో, అనుకున్న జరగకపోతే సిక్ అయిపోతారేమో. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, జీవితంలో కష్టాలేంటి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన జీవితం మన పైన కొనసాగుతూనే ఉండాలి దేవుడు ఇచ్చినంత కాలం. సో ప్లీజ్ దీన్ని సీరియస్గా తీసుకోబాకండి. ఎవరు గెలిచినా ఎంజాయ్ చేయండి. ఇందాక అట్ట వీడియో పెట్టి ఇప్పుడు ఎట్లా చెప్తాను అంటున్నారు, అది వాస్తవం. ఇది వాస్తవం. చనిపోయిన మీద మా అమ్మ మీద ఒకటి, ఇది వాస్తవం. కాకపోతే ఎడ్జి తక్కువ ఉంది. ఇప్పుడు తెలిసిన నాకు వార్త చూస్తే ఏమన్నా మారుస్తారేమో. బిగ్ బాస్ వాళ్ళు, నేను నిన్న కూడా చెప్పా, ఒకే స్టేట్కి 2 సార్లు ఇస్తే కూడా అలిగేషన్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో కాబట్టి అది చేస్తారా? కొంతమంది చెప్పడం ఏంటంటే లేదు, ఓట్ల ప్రకారం చేస్తారు వాళ్ళు, ఎన్మన్ శైలు ఒప్పుకోరు అని చెప్తున్నారు. కాబట్టి మీరు ఇప్పుడైనా టైం ఉంది, ఇంకా 3-4 గంటలు ఉంది. ఇప్పుడైనా మీరు మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులు, ఇంకా బంధువులకి, ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కలిపి మీరు ఓట్లు వేసుకోండి. ఇది నా సలహా. సో ఒకవేళ నేను ఏదైనా పొరపాటు మాట్లాడుంటే ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక ఫ్రెండ్గా, మీ ఇంటి పక్క అబ్బాయిగా నన్ను క్షమించండి. ఎందుకంటే
ఈ ఈ ఈ ఈ షో అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను వ్లాగ్స్ చేస్తుంటా. నేను సింగర్‌ని కాబట్టి ఏదైనా కవర్ సాంగ్స్ చేస్తుంటా. అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? మీరందరూ సంతోషంగా ఉండాలనేది నా కోరిక. ఈ చిట్టి జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం సోదరా. ఈ చిట్టి జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? మనల్ని మన తల్లిదండ్రులు ఎన్నో కోరికలతో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ కోరికలు మనం ఎందుకు చంపేయడం? ఇటాట చెత్త వ్యవహారాలకి. సో దీన్ని సీరియస్ తీసుకోబాకండి. ఇదే నా సలహా. థ్యాంక్ యూ సో మచ్.